ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కర్నూలు బస్ ఇన్సిడెంట్ ఆల్రెడీ మీరు న్యూస్ చూసే ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు కదా. చూసుకుంటే మొన్నటి వరకు ఏమో యాక్సిడెంట్ అయింది, అతను ఎవరైతే బైకర్ ఉన్నాడో డ్రంక్ చేసి ఉన్నాడు, వచ్చి బస్ని ఢీకొట్టాడు అని చెప్పేసి అన్నారు, లేదంటే బస్ వచ్చి బండిని ఢీకొట్టింది అని చెప్పేసి అన్నారు. మరి రీసెంట్గా చూసుకుంటే ఏదైతే మొబైల్ దొరికిందో బైకర్ది, ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ బైక్ యాక్సిడెంట్ ముందే అయిపోయింది, డివైడర్ని కొట్టడం వల్ల ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. బండి మాత్రం రోడ్డు మధ్యనే ఉండిపోయింది. సో డ్రైవర్ నిర్లక్ష్యంగా చూసుకోకపోవడం వల్లే బస్సు వెళ్ళిపోవడం వల్ల స్పార్కిల్స్ వల్ల ఫైర్ అయిందని చెప్పేసి చూస్తున్నాం మనం. అంటే మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే మీ అనలైసిస్ ప్రకారం. నిన్న మొన్నటి దాకా మనకు వచ్చిన వార్తల్ని బట్టి యాక్చువల్గా బస్సుని మొట్టమొదటి అనుకున్నది ఏమిటంటే బస్సునే బైక్ ఢీకొట్టింది, అందువల్ల యాక్సిడెంట్ జరిగింది అని అనుకున్నారు చాలామంది. కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే కాదు, అతను తాగొచ్చి డివైడర్ను గుద్దేశాడు, తన స్నేహితుడు వెనుక ఉన్నటువంటి స్నేహితుడు అతని శవాన్ని లాగి బయటకు పంపించేశాడు. వెహికల్ మాత్రం లాగలేక పరిస్థితి ఏర్పడింది, ఎందుకంటే అతనికి బలం సరిపోలేదు, అందువల్ల దాన్ని అక్కడే వదిలేసేసి పక్కకు తప్పుకున్నాడు అతను అనేది రెండో వార్త వచ్చింది. కానీ అది సెంటర్లో ఉండటం వల్ల దాని తర్వాత వచ్చినటువంటి వెహికల్ ఇదే కాబట్టి దాన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. దానికి స్థలం లేదు, అంటే వెళ్ళడానికి స్థలం లేదు, ఆపడానికి అంత అవకాశం ఉండదు కాబట్టి అంత స్పీడ్లో బండి ఆపడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి దూరం నుంచి కనబడలేదు, ఎందుకంటే కింద భూమి మీద వాలినట్టుగా ఉంది కాబట్టి రోడ్డు మీద పైకి కనిపించలేదు కాబట్టి దూరంగా ఉండి అంత కీన్ అబ్జర్వేషన్ చేయలేదు కాబట్టి తప్పు డ్రైవర్ది కాదు, తప్పనిసరిగా ఆ రైడ్ చేసినటువంటి వాడు, బైక్ నడిపినటువంటి వాడిది తప్పిదంతా కూడా అనేటి ఒక నిర్ణయానికి దాదాపుగా వచ్చే సందర్భంలో కొత్తగా బయటపడ్డ విషయాలు ఏమిటంటే వాస్తవంగా వెహికల్ డాష్ అంటే దానికి డివైడర్ను కొట్టిన మాట వాస్తవమే, అక్కడ అది రోడ్డుకి ఒక పక్కన పడిపోయిన మాట వాస్తవమే, అతని స్నేహితుడు శవాన్ని ఈడ్ చేసి పక్కకు పడేసిన మాట వాస్తవం, ఇంతవరకు కరెక్టే వాస్తవం. కానీ ఈ వెహికల్కిను మధ్యలో డివైడర్కు మధ్యలో వాహనాలు ప్రయాణం చేసేంత స్థలం ఉంది, అంటే ఏమాత్రం అబ్జర్వ్ చేసినా కూడా ఈ ప్రమాదం జరగకుండా డ్రైవర్ తప్పించుకొని వెళ్ళే అవకాశం ఉంది. అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమో పరధ్యానంలో ఉండడమో, ఫోన్ మాట్లాడుతూ ఉండడమో, వేరే వైపు ఆలోచిస్తూ ఉండడం, వేరే వైపు చూస్తూ ఉండడం, ఇట్లాంటిది జరిగింది. అంటే డ్రైవర్ దాన్ని గమనించేటువంటి స్థితిలో లేకుండానే తీసుకొని దాన్ని గుద్దేశాడు. దానికి కారణం ఏమిటంటే ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే ఈ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపుగా 15 నిమిషాల తర్వాత ఈ బస్సు వచ్చింది. 2:45కు రాత్రి 2:45 బైక్ యాక్సిడెంట్ జరిగింది. 2:55 బస్సు వచ్చింది, అంటే 10 నిమిషాల వ్యత్యాసం ఉంది. ఈ 10 నిమిషాల్లో 10ల సంఖ్యలో వెహికల్స్ అక్కడి నుంచి ప్రయాణం చేసినాయి. దాంట్లో బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి. అంటే మరి ఇతర వెహికల్స్ అన్నీ కూడా క్షేమంగా ఆ బైకును తగలకుండా వెళ్ళాయి అంటే జాగ్రత్త తీసుకొని వెళ్ళారు. అంటే వాళ్ళంతా మత్తులు లేరు, వాళ్ళంతా జాగ్రత్తతో ఉన్నారు, వాళ్ళంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు డ్రైవ్ చేశారు కాబట్టి, సిన్సియర్గా డ్రైవ్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్గా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. అంటే డ్రైవరు లోపం వల్లనే, అతను చేసినటువంటి పొరపాటు వల్లనే 19 మంది ప్రాణాలు ఎగిరిపోయాయని చెప్పడం తప్పదు. అంటే ఇందులో డ్రైవర్ దోషే తప్ప ఆ బైక్ దోషత్వం కనబట్టలేదు. అంటే బైక్ది పొరపాటే కావచ్చు, యాక్సిడెంట్ చేయడం, తాగడం, అదంతా కూడా ఒప్పుకోదగిన విషయాలు కాదు. కానీ బైక్ పడిన ప్లేస్కి డివైడర్కు మధ్యలో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ను యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఇది జరిగేది కాదు. పోనీ ముందు వచ్చిన వెహికల్లో ఎవరైనా ఒక్క వెహికల్ వాడు ఆపేసి ఏం జరిగింది అక్కడ చూసి ఆ బైక్ని తీసేసి పక్కకు లాగేసినా కూడా ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. మన దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే, ఒకప్పుడు ఏముండేది మనకంటే, ఎవరైనా ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినట్టయితే, లేదా అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయితే మనుషులు పడున్నా కూడా వాళ్ళని లేపి వాళ్ళని అంబులెన్స్ పిలిచి పంపించినట్టు చేస్తే వీళ్ళని కూడా ఖచ్చితంగా కోర్టుకు పిలిచేవాడు, వీళ్ళ మీద కేసు పెట్టేవాడు, వీళ్ళని 10 సార్లు 100 సార్లు కోర్టు చుట్టూ తిప్పేవాడు, వీళ్ళు మొత్తం పనులన్నీ వదులుకొని తిరగాల్సి వచ్చేది. చివరికి నువ్వు అప్పుడు ఎందుకున్నావు, అక్కడ కారణాలు ఏమిటి, నువ్వే ఈ యాక్సిడెంట్ చేసావేమో అన్న పద్ధతిలో కొంతమందికి శిక్షలు పట్టడం కూడా జరిగింది. దాంతో ఏమైందంటే ప్రజలకు విసుగెత్తిపోయినారు. యాక్సిడెంట్ వల్ల అనవసరంగా యాక్సిడెంట్ గారి పోవడం ఎందుకు, మనం ప్రాబ్లంలో ఇరుక్కోవడం ఎందుకు, 25 సార్లు 50 సార్లు మనం కోర్టుకు అటెండ్ అవ్వడం ఎందుకు,
పైపెచ్చి మన మీదనే ఒకవేళ కేసు పడ్డా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఎవరు సాక్ష్యాలు ఉండరు, అతను తప్ప. అతను చెప్పిందే కరెక్ట్ అని నిర్ణయానికి రావాల్సి వస్తుంది, లేదా అతన్ని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యాక్షన్ చేయకపోతే నువ్వు ఎందుకు ఆగావు, ఇక్కడ అందరూ వెళ్ళిపోయినప్పుడు నువ్వెందుకు వెళ్ళిపోలేదు అని ఈ ప్రశ్న వచ్చింది. ప్రశ్నలు వస్తాయి. ఎందుకు కాపాడావు నువ్వు, అందరూ కూడా కాపాడలేదు కదా, ఆ టైంలో అక్కడ ఎందుకున్నావు, నువ్వు ఎందుకున్నావు అనేటువంటి ప్రశ్నలు వచ్చినాయి. Yes. ఈ ప్రశ్నల వల్ల ఏమైందంటే చివరికి కాపాడేవాడు కూడా ఉండేట్టు ఆలోచన వాడు కూడా మానేశాడు. తర్వాత ఏం చేసింది గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో చేసినటువంటి మార్పు ఏమిటంటే, ఎవరైనా అలాంటి వ్యక్తి కాపాడిన వ్యక్తి కూడా పోలీసులకు తన పేరు చెప్పాల్సిన అక్కర్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. ఎక్కడని ఒక పేరు చెప్పినా అతన్ని అరెస్ట్ చేయడం జరగదు, అతను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అక్కర్లేదు, అతని వాంగ్మూలాన్ని ఇంటికే వచ్చి మఫ్టీలో వచ్చి ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి. పోలీసు కూడా తన డ్రెస్ కూడా వేసుకొని యూనిఫామ్లో వెళ్ళకూడదు, Yes. అతనికి ఏ రకమైన ఆటంకం కలిగించకూడదు. ఇది క్రైమ్ కాదు. రక్షించిన వాళ్ళకి పైపెచ్చు గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది, వాళ్ళకి కొన్ని రకాల బహుమతులు ఇస్తుంది, బహుమతులు. అతని పేరుని చాలా గొప్పగా చెప్తుంది, అతని సన్మానిస్తుంది, సత్కరిస్తుంది అని చెప్పి ఇలాగ ప్రభుత్వం చట్టంలో మార్పు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఏంటంటే ఒక మినిస్టరో లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసరో ఒక అధికారంలో ఉన్న వ్యక్తులు అట్లాంటి వాళ్ళు చేయగలుగుతున్నారు. మిగతా వాళ్ళు ఇప్పటికీ భయపడుతున్నారు ఒక రకంగా. కానీ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కాపాడుతారో, ఎవరైతే ఇలాంటి యాక్సిడెంట్ లోపల జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారో, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన వ్యక్తులు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా కేసుల్లో ఇరుక్కోవడం అనేది జరగదు. ఖచ్చితంగా వాళ్ళందరినీ గౌరవించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా మన వాళ్ళు మేల్కొని, వాళ్ళు ఇలాగ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఒక్క బైకును లాగేసి ఉంటే 19 ప్రాణాలు కాపాడబడే. దానికన్నా ముందు వచ్చినటువంటి 10ల సంఖ్యలో వచ్చిన వెహికల్స్లో ఒక్క వెహికల్ ఆపేసి, ఒక్క వెహికల్ అయినా మానవతా దుఃఖాన్ని ప్రదర్శించుంటే అందులో వాళ్ళు దిగేసేసి ఆ బైకులు లాగి అవతల పడేసి. ఎందుకంటే ఆ మనిషి కూడా తాగి ఉన్నాడు. ఇప్పుడు ఎంట వచ్చినటువంటి స్నేహితులు కూడా బైక్లో తాగే ఉన్నాడు. అతను తాగిన సందర్భంలో అతనికి ఆ బలం సరిపోలేదు, బైక్ని లాగడానికి అంత కెపాసిటీ లేకపోయింది. ఒక శవాన్ని లాగలిగిన వాడు బైక్ లాగడం పెద్ద కష్టమైన విషయం కాదు, లాగడానికి అవకాశం ఉంది, కానీ ట్రై చేశాడు. కానీ తాగి మత్తులో ఉన్నాడు కాబట్టి తను లాగలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ అబ్బాయిని ఎలా లాగేశాడు, బహుశా దగ్గరగా రోడ్డుకు దగ్గరగా ఉండి ఉంటుంది, రోడ్డు అవతలకి లాగడం ఈజీ అయి ఉంటుంది అది. కానీ బైక్ ఏమో సెంటర్లో పడింది లేదా పక్కకు పడింది, అంటే ఒక వెహికల్ పోవడానికి వీలుగా ఉండి కొంచెం స్థలం ఉండి ఉంటుంది బహుశా అక్కడ. ఈ నేరోగా ఉండేటువంటి స్థలంలో జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాడైతే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ దూరంగా వచ్చేవాడు దాన్ని గమనించకుండా టక్కున వచ్చి కొట్టేశాడు. కొట్టిన తర్వాత ఇంకేముంది, ఆపితే ఎక్కడ పోలీసులు వచ్చి పట్టుకుంటారో, ఎక్కడ తన మీద కేసు అవుతుందో అని దాన్ని లాక్కపోయాడు. ఎవడైనా బైక్ తగిలిన తర్వాత 200-250 మీటర్లు లాక్కపోతాడా దాన్ని? అంటే అప్పటిదాకా వాడు బ్రేక్ వేయడా? అలా బ్రేక్ వేసినా కూడా ఈ 19 మంది బతికేవాళ్ళు. ఎందుకంటే బ్రేక్ వేసిన తర్వాత అప్పుడు యాక్సిడెంట్ జరిగే అవకాశం లేదు, ట్యాంక్ పగిలే అవకాశం కానీ అంటుకునే అవకాశం లేదు. ఆగిపోయి శుభ్రంగా కింద ఏం జరిగిందో చూసి దాన్ని లాగేసేయటమో లేకపోతే ఫోన్ చేయడమో ఏదో. ప్యాసింజర్స్ ఎప్పుడైతే సేఫ్టీగా ఉంటారో అప్పుడు నువ్వు ఒకవేళ వేరే బస్సులో వెళ్ళిపోమన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే సార్ బైక్ రోడ్డు మీద ఉండడం, అప్పటికే పెట్రోల్ లీక్ అవుతా ఉంది, ఇది లాక్కి వెళ్ళడం, ఆ స్పార్కిల్స్ రావడము, ఫైర్ అవ్వడం, ఇదంతా నిమిషాలు జరిగిపోయింది అంటున్నారు. ఏదేమైనా ½ కిలోమీటర్ బదులుగా సపోజ్ దానికి తగలంగానే ఎలాగో సౌండ్ వస్తుంది కదా, మెలకు వచ్చేస్తుంది కదా, తగిలిన తర్వాత తగిలింది ఏమైంది అని చెప్పి వెంటనే ఆపేసి ఉంటే ఏమైపోయి ఉండేది? ఇంత ప్రమాదం జరిగేది కాదు. అక్కడ అంటుకోవడానికి కారణం ఏంటంటే రాసుకుపోతుండటం వల్ల, అంటే ఐరన్ కింద ఉండేటువంటి రోడ్డు కూడా బాగా అది కూడా మామూలుగా గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా అంటుకునే స్వభావం ఉంటుంది కాబట్టి దానికి రాపిడ్ వల్ల దాంట్లో వచ్చి మంటలు పుట్టాయి. ఇది పుట్టడానికి కొంత టైం పడుతుంది, అంటే స్టార్టింగ్లోనే కాదు, కొంత దూరం విడిచిపోయిన తర్వాత ఉంది. నువ్వు ½ కిలోమీటర్ దాకా నువ్వు ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమిటి? అంటే నీకేముంది ఇంటెన్షన్ అంటే ఆ యాక్సిడెంట్ నీ మీద పడకూడదు, మనిషి కూడా అందులోనే ఉన్నాడు, వాడు కూడా చచ్చాడని నువ్వు అనుకున్నావు, వాడికి కనబడలే. దానికి తగిలిన తర్వాతనే వాడికి తెలిసింది ఒక బండి దాకా తగిలింది అనే విషయం అర్థమైంది వాడికి. మరి నీకు అంత బైక్ నీకు తగిలినప్పుడు ఆటోమేటిక్ చిన్నది తగిలితేనే మనకు తెలిసిపోతుంది వాహనానికి, అంటే అంత బైక్ తగిలినప్పుడు ఆటోమేటిక్గా బండికి తెలిసిపోతుంది, డ్రైవర్కి తెలిసిపోతుంది. అసలు ప్యాసింజర్లు కూడా మెలుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఏదో జరిగిందని అర్థమైపు ఉండాలి. కానీ అంత బాగా నిద్రలో ఉన్నారు. రెండోది, దానికి మధ్యలో మనకు ఈ డోర్ ఉంటుంది కాబట్టి ఆ డోర్ మూసుకుపోవడంలో కూడా శబ్దాలు వచ్చి ఉండవు బహుశా. ప్యాసింజర్ తప్పేం లేదు దీంట్లో, కానీ డ్రైవర్ అనేవాడు అలర్ట్గా ఉండాలి. నువ్వు అంత 40 మంది ప్రాణాలను నువ్వు చేతిలో పెట్టుకొని నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు అంతమంది ప్రాణాలకు నువ్వు బాధ్యులు అవుతావు. నీకు వచ్చే జీతంతో కాదు, ఇక్కడ జీవితాలతో ముడి వేసుకున్న విషయం ఇది. కాబట్టి ఇంత నెగ్లిజెన్సీ చూపించి
ఆ బండిని అలాగే 1/2 కిలోమీటర్ లాక్కుపోయి 1/2 కిలోమీటర్ తర్వాత ఆపడం అనేది అమానుష్యమైన విషయం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బస్సు డ్రైవరే ప్రధానమైనటువంటి దీనికి కారకుడు. అతను ఏమాత్రం కూడా అలర్ట్గా ఉండి ఉంటే దీనికి తగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్లేవాడు. సార్ అయితే ఏదేమైనా డ్రైవర్ నిర్లక్ష్యమే ఇక్కడ బాగా కనిపిస్తుందని చెప్తున్నారు ఫైనల్ గా. 100% దీంట్లో డ్రైవర్ నిర్లక్ష్యమే కనబడుతోంది. ఈ 2 కారణాలతో మనం చెప్పొచ్చు. ఒకటి, ఇతని తర్వాత యాక్సిడెంట్ కన్నా ముందరే రెండింటి మధ్యలో 10 నిమిషాల వ్యత్యాసం ఉంది కాబట్టి ఈ 10 నిమిషాల లోపల దాదాపుగా చాలా వెహికల్స్ వెళ్ళిపోయాయి. ఆ వెహికల్స్ అన్ని కూడా తగలకుండా జాగ్రత్త తీసుకుని వెళ్ళాయి. అంటే వాళ్ళు అలర్ట్గా ఉన్నారు, జాగ్రత్తగా డ్రైవ్ చేశారు. ఇక్కడ డ్రైవర్కి పొరపాటు వల్ల తగిలింది. తగిలిన తర్వాత అతను మెలుకొని ఇమీడియట్గా వెంటనే ఆపేసి ఉంటే, బ్రేక్ వేసి ఉంటే ఖచ్చితంగా అగ్ని అంటుకునేది కాదు. 19 మంది ప్రాణాలు రక్షించబడేవి. కానీ సహజంగా ఈ పెద్ద వెహికల్స్ చేసే పని ఏమిటంటే, బస్సులు కానీ లారీలు కానీ ఎక్కువ భాగం చేసే పని ఏమిటంటే గుద్దేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే గుద్దిన తర్వాత అక్కడ ఉంటే, మళ్ళీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఉంటే వాళ్ళ మీద పడుతుంది. డెఫినెట్గా వాళ్ళు జైలుకు పోవాల్సిన పరిస్థితి పడుతుంది. లైఫ్ అంతా భయంకరంగా కనబడుతుంది. కాబట్టి కొట్టేసి వెళ్ళిపోతే పట్టుబట్టడం చాలా సులభం కాదు, అంత సులభం కాదు. చూద్దాం అప్పుడు పరిస్థితి. ఎలాగో పట్టుబడితే తప్పనిసరి జైలుకి వెళ్లాల్సిందే. మనమే ఎందుకు తెచ్చుకోవాలి ఇది? కాబట్టి మన పని మనం చేసుకొని వెళ్ళిపోదాం అనే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఎవరైనా డ్రైవర్లు అలా చేస్తే వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ ఇచ్చేటువంటి పద్ధతి కూడా మన దాంట్లో మార్పు రావాలి. అంటే నెగ్లిజెన్సీ చేసి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే ఆపేసుకొని వెంటనే ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి ప్యాసింజర్స్ని కాపాడే ప్రయత్నం చేసిన వ్యక్తులు అయితే వాళ్ళు పర్వాలేదు. కానీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఏమాత్రం ఆధారాలు దొరికినా అలాంటి వ్యక్తుల విషయం లోపల వాడికి ఖచ్చితంగా మరణశిక్ష కానీ లేక జీవిత కాలం ఖైదీ విధించేటువంటి పద్ధతిని తీసుకొచ్చినట్టయితే యాక్ట్లో అప్పుడు అలర్ట్ అవుతారు. అప్పుడు ఏంటంటే అనవసరంగా మనం 10 ఏళ్ళు 5 ఏళ్ళు జైలు శిక్ష బదులుగా మరణశిక్ష తెచ్చుకోవడం ఎందుకు, ఆపడమే మేలనే ఉద్దేశంతో వెంటనే యాక్సిడెంట్ కాగానే ఆపేస్తారు. అనేక మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు గవర్నమెంట్ తీసుకున్నంత కాలం ఈ బీభత్సాన్ని మనం ఆపడం చాలా కష్టంతో కూడుకున్న పని.